హాయ్ అందరికీ చిట్టి చిట్టి కాజాలను సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం పావు కేజీ మైదా పిండి, చిటికెడ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మైదా పిండిలో కొద్దిగా నూనెను వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చక్కగా చపాతీ పిండి స్ప్రెడ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని మైదా పిండి పేస్ట్ని దీని మీద అప్లై చేసుకోండి. ఇంకొక చపాతీ మీద కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో చేసేసుకొని మైదా పిండి పేస్ట్ పూసుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇప్పుడు అంచుని కట్ చేసేసుకొని 1 అంగుళం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ప్రెస్ చేసేస్తే మనకి ఈ విధంగా లేయర్స్ లాగా వచ్చేసిద్దండి. పాకం కోసం స్టవ్ వెలిగించుకొని 1 కప్ పంచదార, 1 కప్ వాటర్ని వేసుకోండి. తీగ పాకం వచ్చేసాక యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాగుతున్న నూనెలో ఈ కాజాలను వేసేసుకొని అటు ఇటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఎమ్మటే మనం పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అటు ఇటు ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చిటి చిటి కాజాలు రెడీ.